హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈరోజు ఇదిగోండి పల్లి వేరుశనక్కాయలు అంటారు, పల్లీలు అంటారు, చాలా రకాలుగా అంటారు. మా ఇంట్లో చాలా ఇష్టం అండి. ఇప్పుడు మేము బయటకు వెళ్ళినా కనపడ్డాయంటే తెస్తాం. ఎక్కువ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదిగోండి రేగిపళ్ళు కూడా ఈ సీజన్లో బాగా వస్తాయి కదండి. సంక్రాంతికి భోగి పళ్ళు పోసుకుంటారు. అలాగే పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి రేగిపళ్ళు కూడా. ఇదిగోండి జామకాయ రేగిపళ్ళు ఇది రెండు కాంబినేషన్. చిన్నప్పుడు ఎక్కువ అందుకనే జామకాయలు రేగిపళ్ళు కొనుక్కునేవాళ్ళం చిన్నప్పుడు మనం అందరం. మీ అందరికి గుర్తొచ్చింటే అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఇది చూడండి పల్లీలు కూడా ఈ మూడు అన్నమాట మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి అందరికీ. అందుకనే ఈ మూడు కాంబినేషన్లు పెట్టి వీడియో తీద్దామని చేసామండి. మా అమ్మాయి కూడా అదే చెప్పాము. మేము చిన్నప్పుడు ఇలాగే రేగిపళ్ళు జామకాయలు ఇలాగే కొనుక్కునేవాళ్ళం. అలాగే పల్లీలు కనపడితే కూడా కొనుక్కునేవాళ్ళం. ఇప్పటికి కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పల్లీలు కొనుక్కుంటాం కదా, ట్రైన్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పల్లీలు చూస్తే ఇంక అప్పుడు మనకి ఆగమన్నమాట. అలాగే రేగిపళ్ళు అంతే, జామకాయలైనా అంతే. చిన్న జామకాయలు బాగుంటాయి అనుకోండి. సరే ఇప్పుడు ఎక్కువ ఇవే వస్తున్నాయి చిన్న జామకాయలు. అవి మన స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఈ రేగిపళ్ళు, జామకాయలు, ఈ వేరుశనక్కాయలు, అదే పల్లీలు వేయించినవి, ఉడకబెట్టినవి అన్ని రకరకాలుగా తినేవాళ్ళు. అదే ఇవి మూడు చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి నాకు కూడా. అందుకనే సరే వీడియో తీద్దామని మీ అందరి కోసం వీడియో తీశాను ఫ్రెండ్స్. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ద మిక్స్ బై వరలి గంగాపురం శారద, ప్లీజ్ సబ్స్క్రైబ్. అదిగోండి మా అమ్మాయి చెప్పింది కదండి, మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పాతగా చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సమస్యని బాగా ఫేమస్ చేయండి ఫ్రెండ్స్. మా మమ్మీని కూడా ఫేమస్ చేయండి, మా డాడీని కూడా ఫేమస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సరే మీ అందరికి కూడా చిన్ననాటి గుర్తులు జ్ఞాపకానికి వచ్చాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయిగా ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తినాలండి. అందుకని రేగిపళ్ళు మంచిగా తినండి అందరూ. జామకాయలు ఇప్పుడు అన్ని సీజన్లో వస్తాయి, కానీ రేగిపళ్ళు మనకి ఈ సీజన్లో వస్తాయి కాబట్టి జనవరి వరకు మనకు బాగా వస్తాయి. అందరూ బాగా తినండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కొట్టుకోవచ్చు, రేగిపళ్ళు మాత్రం ఈ సీజన్లోనే వస్తాయి. అది మా అమ్మాయి చెప్తుందండి, ఇల్లు ఎప్పుడైనా కట్టుకోవచ్చటండి, రేగిపళ్ళు మనకి ఈ సీజన్లో వస్తాయట. అందుకని రేగిపళ్ళు పొద్దు తినండి, ఇల్లు తర్వాత కట్టుకోండి అని చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఇష్క్యూవాలండి. బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? గుర్తొస్తే లైక్, షేర్, కామెంట్ చేయండి.